ఏం చెప్పాలి సార్, ఈరోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి అసలు చెప్పుకోలేనంత దారుణంగా తయారైపోయింది. మెట్రో వచ్చి దెబ్బ పడిందా, ఈ ఓలా యూబర్ ర్యాపిడో వచ్చి దెబ్బ పడ్డాయా, ఈ ఫ్రీ బస్ వచ్చి దెబ్బ పడ్డదా, ప్రతి చోట దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే మా జీవితాలు ఎందుకు మారుతాయి సార్, నాకు అర్థం కావట్లేదు. ఆటోలకు అప్పులు తీసుకొని వచ్చి ఈఎంఐలో ఆటోలు కొంటే ఆ ఈఎంఐలు కూడా కట్టలేనివాడు పరిస్థితి, ఆ బండ్ల కిస్తీలు కూడా కట్టలేనివాడు పరిస్థితిలో ఉండి ఆటో డ్రైవర్సు పురుగుల మంది సాగి చచ్చిపోతూ ఉన్నారు. చాలామందికి అసలు అర్థం కావట్లేదు, బతుకులు మొత్తం అయోమయంగా అయింది. మా రేవంత్ అన్న అధికారంలోకి వస్తే మా జీవితాలు ఏదో మారుతాయని చెప్పేసి చాలామంది ఆటో డ్రైవర్లు కావచ్చు, ఫుడ్ డెలివరీ బాయ్స్ కావచ్చు, సో అందరూ అనుకున్నాము. అందరూ నిర్ణయం తీసుకొని ఓటేసాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు దగ్గర సంవత్సరం అవుతుంది. కానీ మా జీవితాల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఇంకా అంధకారంలోకి కూలుకోబోతూ ఉంది. బురదలో పందులు లెక్క ఆడిని మా జీవితాలు అక్కడనే మునిగిపోతున్నాయి. కానీ మా జీవితంలో మాత్రం మార్పు రావట్లేదు.